ఏపీ సింహాచలంలో గోడ కూలిన ప్రమాదంలో అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. త్రిసభ్య కమిటీ విచారణలో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. అధికారులు బలవంతం చేయడంతోనే చందనోత్సవానికి ముందు తక్కువ సమయంలో గోడ కట్టారని త్రిసభ్య కమిటీకి చెప్పారు కాంట్రాక్టర్ లక్ష్మణరావు. త్రిసభ్య కమిటీ విచారణలో కాంట్రాక్టర్ లక్ష్మణరావును కీలకమైన పలు ప్రశ్నలు అడిగారు. ఎవరు ఒత్తిడి చేశారని లక్ష్మణరావుని ప్రశ్నించగా డీఈ, ఈఈ ఒత్తిడితోనే గోడన తక్కువ టైంలో నిర్మించామని చెప్పారు కాంట్రాక్టర్. దేవుడి కార్యక్రమం కదా అని డ్రాయింగ్ లేకపోయినా గోడ నిర్మాణానికి ఒప్పుకున్నానన్నారు కాంట్రాక్టర్. గోడ కూలి 7 మృతి చెందారని పశ్చాత్తాపం కూడా లేకుండా కాంట్రాక్టర్ సమాధానాలు చెప్పారని తెలుస్తోంది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, పీకలు తీసేస్తారా, కావాలని ఎవరూ చేయలేదని కమిటీ ముందు లక్ష్మణరావు నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆయన మాటలు చూస్తే ప్రమాదం విషయంలో కాంట్రాక్టర్తో పాటు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇక నిర్మాణం తర్వాత గోడ నాణ్యత పరిశీలించారా, ఏ ల్యాబ్లో పరిశీలించారని ప్రశ్నలు అడిగింది కమిటీ. అన్ని ప్రశ్నలకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలుస్తోంది. ఆయన సొంతంగా బేస్మెంట్ 0.75 పెట్టి 1 మీటర్ హైట్ కట్టామన్నారు. ఆ తర్వాత 0.6 తోటి మన కాల్ చూపిస్తూ కట్టారు. ఆ విడతలు పెట్టి అలా కట్టమని ఎవరు చెప్పారు? ఫస్ట్ 0.6 తోటి కట్టాం సార్. కడితే ఎవరు కట్టమన్నారు? దానికి లేదు సార్. 0.6 ఈయన వచ్చారు సార్. వచ్చి ఎంత వాటర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఎడలు ఎక్కువ కట్టండి కట్టిన రోజు లేరు. కానీ చెప్పడం 0.75 1 మీటర్ కట్టమని చెప్పి ఎందుకండి జరిగింది వాస్తవం చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఎవరు పేకలు తీసిన కావాలని చేయలేదు. చూసుకోవాలి కదా, ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా. టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదని అడిగాను. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్మెంట్ కండిషన్ ప్రకారం. లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం ఓన్లీ 5 days అయింది కదా సార్. దీన్ని మనం చంద్రవచ్చింది అడగదు చేసాం. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days లోనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇటు ఎక్కింది సార్. పట్టుకుంటే వాటర్ ప్రెజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టారు సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ పిలుస్తాను. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చేయండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ వీళ్ళు అనేది తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం చేయండి నేను కొన్ని అడ్డంకులన్నీ చేయండి నేను రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 daysలో. 4 daysలో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్. నెక్స్ట్ ఉన్నారు 4 days. అంటే అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 daysలో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంపు చెప్పండి సార్. ఎవరు ఉన్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ లేరు సార్. ఎందుకు మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డీ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. అంటే స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది అది జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్. ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా, అప్పుడే చేద్దాం వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసి. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యింది సార్.